ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఈ రోజే ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. ఏ టైంలోకి వస్తాయి అండ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విత్ లింక్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. క్లియర్ కట్గా అయితే చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఆల్రెడీ ఈ రోజు పక్కాగా ఎంసెట్ ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. సో టాప్ కాలేజీలో సీట్ వస్తుందో రాదో అని భయపడతా ఉంటే సో మీ అందరికీ ఒక లాస్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. జూలై 10వ తేదీలోపు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఫామ్ లింక్ అయితే ఫిల్ చేస్తే టాప్ బీటెక్ కాలేజ్లో అది కూడా స్కాలర్షిప్తో క్రాక్ చేయొచ్చు. ఈ లింక్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. మెయిన్గా ఇది ఒక ఎన్ఐటి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ద్వారా నువ్వు తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో 30+ లొకేషన్స్లో బీటెక్ సీట్ అయితే క్రాక్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ నుంచే ఏఐ, ఎంఎల్, రోబోటిక్స్, డేటా సైన్స్ నేర్చుకుంటూ డ్రోన్స్, రోబోట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా క్రాక్ చేయొచ్చు. ప్రీమియం ఏఐ టూల్స్, స్టూడెంట్ క్లబ్స్, మాస్టర్ క్లాసెస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అయితే ఉంటాయి. ఒక్కసారి మనకి ఈరోజు ఈనాడు దాంట్లో ఒక అప్డేట్ అయితే వేయడం జరిగింది. ఎంసెట్ ఫలితాలు నేడే అని వేశారు. కానీ ఇక్కడ ఒక చిన్న మెలికైతే ఉందన్నమాట, మైనస్ పాయింట్ అయితే ఉందన్నమాట. మనకి డీటెయిల్లోకి వెళ్తే కనుక ఏపీ ఎంసెట్ ఫలితాలు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదిక అంటే ట్విట్టర్ వేదికగా మనకి మంగళవారం అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. మనకి మార్నింగ్ 11 AM సెట్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. సెట్ కమిటీ మొత్తం ఒక మీటింగ్ అయితే నిర్వహిస్తారు. ఆ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత ఫలితాలు విడుదలైతే చేస్తారు. ఫస్ట్ ఆమోదం అంటే ఓకే అని చెప్పాలన్నమాట. అది ఎప్పుడు అవుతుందో, ఎంత లేట్ అవుతుందో మనకైతే తెలియదు. అర్థమవుతుంది కదా, ఇది ఒకటే మైనస్. అది 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, అలా ఎప్పుడైతే ఓకే అంటారో అప్పుడైతే రిలీజ్ చేస్తారు. మనకి పర్టికులర్గా ఒక టైం అంటూ ఫిక్స్ చేయలేదు. ఎప్పుడైనా మీకు వచ్చిన వెంటనే మా ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ బెస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి మనకి ఈనాడు వెబ్సైట్ అన్నమాట. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఎంపీసీ వాళ్ళు సపరేట్గా, బైపీసీ వాళ్ళు సపరేట్గా మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ 2026 రిజల్ట్స్ అని, తర్వాత అగ్రికల్చర్ ఫార్మసీ రిజల్ట్స్ అని ఇలా చూసుకోవాలి. ఎంపీసీ వాళ్ళు అయితే ఇంజనీరింగ్, బైపీసీ వాళ్ళు అయితే అగ్రికల్చర్. మనకి కాసేపు అయిన తర్వాత అప్డేట్ అయితే చేస్తామని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు కూడా పర్టికులర్ టైం అయితే తెలియదు. అఫీషియల్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకా రాలేదు కదా, అందుకు తెలియదు. మనకి హాల్ టికెట్ యూజ్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ఇది ఫస్ట్ వెబ్సైట్ ఈనాడు. తర్వాత మనకి మనబడి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ అన్నమాట. ఎందుకంటే చాలా సంవత్సరాలు నేను చూస్తున్నాను, మీ అందరు కూడా చెప్తున్నాను, మనకి ఫాస్ట్గా, యాక్యురేట్గా మనకి మనబడి వాళ్ళు కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అయితే ఈ వెబ్సైట్ కూడా అందరూ ఫాలో అయితే అవుతైతే ఉండండి. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. తర్వాత సాక్షి వెబ్సైట్ అన్నమాట. సాక్షి వెబ్సైట్ మనకి ఏంటంటే ఒక్కసారి కిందకు వస్తే కనుక ఇక్కడ టీజీ ఎంసెట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ అయితే ఉంది కదా, సేమ్ అలానే కాసేపు అయిన అప్డేట్ చేస్తారు. ఇది కూడా దీంట్లో కూడా ఫాస్ట్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ ఈ విధంగా మనకి ఫార్మేట్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ హాల్ టికెట్ నెంబర్ అంటే చేస్తే మన ర్యాంకు, రిజల్ట్, సబ్జెక్ట్ పరంగా ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఈజీగా అయితే రావడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకి అఫీషియల్ ఎంసెట్ వెబ్సైట్లో కూడా వస్తుంది, కానీ టైం అయితే పడుతుంది. టైం అంటే మనకి ర్యాంక్ కార్డ్ రావడానికి ఎప్పుడు వస్తుందో తెలియదు. మనకి 1 or 2 డేస్లో అలా రావచ్చు, లేకపోతే ముందైతే రిలీజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ తర్వాత వెయిటింగ్ న్యూస్లో కూడా మనకైతే చూసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. అర్థమవుతుంది కదా, మీ అందరికీ 5 ప్లాట్ఫామ్స్ అయితే చెప్పాను. ఒకటి ఈనాడు వెబ్సైటు, ఇంకోటి సాక్షి వెబ్సైటు, ఇంకోటి మనబడి వెబ్సైటు, తర్వాత అఫీషియల్ ఏపీ వెబ్సైటు, తర్వాత వెయిటింగ్ న్యూస్. ఇలాగా 5 ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని మీరైతే ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి పరీక్షా ఫలితాలు ఇక్కడ సస్పెన్స్ అయితే నెలకొందన్నమాట. సెట్ కమిటీ వాళ్ళు ఎప్పుడు ఆమోదం తెలుపుతారో అప్పుడైతే రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు అయితే మనం ఎక్స్‌పెక్ట్ ఎప్పుడు వరకు చేయాలో అప్పుడు వెయిట్ చేస్తా ఉండడం తప్ప మనం చేసేదైతే ఏమీ అయితే లేదు. మీకు వచ్చిన వెంటనే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.